హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. అది కూడా సాఫ్ట్ మైసూర్ పాకు. ఈ మైసూర్ పాకు అయితే నోట్లో పెట్టుకున్న వెంబడే కరిగిపోతుంది. నెయ్యి అయితే ఎక్కువ వాడాల్సిన అవసరం లేకుండానే ఈజీగా నెయ్యి స్మెల్ తోటి మంచిగా రుచికరంగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. దీనికోసం అయితే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. సేమ్ ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు షుగర్ తీసుకొని ఒక మందపాటి కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో అయితే వేసుకున్నాను. 1 కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలి. దీని అయితే తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకం చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు అయితే వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. మెజర్మెంట్స్ అయితే ఒకటే కప్పుతోటి తీసుకోండి ఏదైనా సరే. దీన్ని బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది పాకం అయ్యేంత వరకు మనమైతే ఇప్పుడు ఆయిల్ అదే అండి గీ, మనం మైసూర్ పాక్ చేయాలంటే పక్క మన నూనెనన్నా నెయ్యన్నా అవసరం ఉంటుంది కదా. నేనైతే ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి, 1 కప్పు తీసుకున్నాను. ఒక సగం కప్పు వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. ఎందుకంటే నెయ్యి చాలా కాస్ట్ కదా, మనం అంతా యూజ్ చేయలేం కాబట్టి నేనైతే ఇలా చేశాను. కానీ నెయ్యి స్మెల్ అయితే భలేగా వస్తుందండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఫ్లేవర్ ఉండదు కాబట్టి కరెక్ట్గా వస్తుంది రెసిపీ అయితే. ఇది చూడండి, పాకం అయితే తీగ పాకం వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఆ కప్పు శనగపిండి ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేంతవరకు బాగా కలుపుతుండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఈ శనగపిండి అంతా పాకంలో ఉడికిపోవాలి. అలా ఉడికినప్పుడు మైసూర్ పాకు అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చాలా సింపుల్ అండి మైసూర్ పాక్ అయితే. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. బయట స్వీట్ షాప్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా. అలా కాకుండా ఇంట్లోనే సింపుల్గా షుగరు శనగపిండి ఉంటే సరిపోతుంది. నెయ్యి లేకున్నా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి అయితే వేస్తే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా మొత్తం అయితే చేసుకున్నాక చూడండి, పక్కల స్టవ్లో అయితే నేను ఆయిల్ అయితే బాగా వేడెక్కింది కాబట్టి ఒక్కొక్క స్పూన్ వేసుకొని కలుపుతున్నాను. ఇలా ఈ మిశ్రమంలో అదే ఆయిల్ వేస్తుంటే చూడండి ఎలా వస్తుందో, బబుల్స్లా వస్తుంది కదా. ఇలానే రావాలన్నమాట. ఇలా వచ్చినాక లైట్గా కలుపుతుండాలి, ఎందుకంటే కింద అడుగంటకుండా మాడకుండా జస్ట్ అలా కలుపుతున్నాను. ఇలానే మొత్తం ప్రాసెస్ అంతా చేయాలి. ఈ ఆయిల్ అంతా అయిపోయేంత వరకు అలానే చేయాలండి. ఇందులో 1 కప్పు ఆయిల్, ఒక సగం కప్పు వరకు నెయ్యి వేసాను కాబట్టి మొత్తం నెయ్యి స్మెల్లే ఉందండి. అసలు ఆయిల్ వేసినట్టు మీరు చెప్పేంతవరకు ఎవరికి తెలియదు అనమాట. ఇలా కలుపుతూనే ఉండాలండి ప్రాసెస్ అయితే. ఇది మిశ్రమం కొంచెం గట్టిగా అయ్యేంతవరకు బాగా కలుపుతూ ఉండాలి. చూడండి ఎట్లా కలపాలో, అసలు కలుపుతూనే ఉండాలి అనమాట. మధ్యలో ఎక్కడ ఆపొద్దు. మళ్ళీ ఆయిల్ అంతా వేసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేస్తుండాలండి, అప్పుడే మైసూర్పాకు గుల్లగా వస్తుంది, మంచిగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. నోట్లో వేసుకుంటే మంచిగా కరిగిపోతుంది. ఇలా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ ఇది ఒక్క విషయంలో మనం కొంచెం ఓపికగా ఇది వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా వేసాను కదా, ఇదంతా మిశ్రమం చూడండి కొంచెం గట్టిపడింది. ఇలా మళ్ళీ వేస్తున్నాను. ఆయిల్ అంతా అయిపోయేంత వరకు ఇలానే వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. మిశ్రమం అయితే కొంచెం గట్టిపడింది, ఇంకా కొంచెం గట్టిపడాలి. అప్పుడే మైసూర్ పాకులు ఈజీగా మనకి షేప్ చేసుకోవచ్చు అనమాట, కట్ చేసుకోవచ్చు పీసెస్ లాగా. ఇలా 2 స్టవ్స్ అయితే ఆన్లోనే పెట్టుకొని ఒక స్టవ్ మీద ఆయిల్, ఒక స్టవ్ మీద ఈ మైసూర్ పాకు మిశ్రమం అయితే ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయితే ఆయిల్ వేసానండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. మరీ ఎక్కువ కలపొద్దు, జస్ట్ ఇలా కలపాలన్నమాట. చూడండి దాని టెక్స్చర్ అంతా కొంచెం చిక్కగా అయింది కదా. ఇప్పుడు దీనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి, చల్లారితే మాత్రం చాలా గట్టిగా అవుతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ప్లేట్లోకి వేసుకున్నాం అనుకోండి, అది కూడా ఒక లోతైన గిన్నె తీసుకోండి. ఏదైనా సరే టిఫిన్ బాక్స్ అలా ఉంటుంది కదా ఇంట్లో, అది తీసుకొని దానికైతే నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఇందులోకి ఈ మిశ్రమం అయితే వేసుకుంటున్నా. చూడండి మధ్యలో చూడండి ఎలా వస్తుందో రంధ్రాల్లాగా, అలా రావాలన్నమాట. ఇలా వేసుకొని దీన్ని అయితే చల్లార్చుకోవడానికి అయితే నేను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి ముందే.
ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా అయిందనుకోండి కష్టమవుతుంది కట్ చేసుకోవడానికి. ఇలా ముందే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఈ మైసూర్ పాక్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి. మనం నమలాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంటుంది. కానీ ఇది బాగా చల్లారిన తర్వాతనే బయటకు వస్తుంది ప్లేట్లో నుంచి, లేకపోతే రాదనమాట. ఇది నేను ఒక 4 అవర్స్ అట్లా చల్లార్చుకున్నాను. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. చూడండి ఇలా తీసినప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. చూడండి ఇలా ఒకసారి పైనుంచి మనం కొట్టినామనుకోండి చేతితోటి ఈజీగా వస్తుంది. చూడండి ఇప్పుడు పీసెస్ ఎలా వస్తున్నాయో. అంతే అండి, మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం మంచి మైసూర్ పాక్ అయితే రెడీ చేసుకోవచ్చు. బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. మన ఛానల్లో అన్ని రెసిపీస్ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఉంటాయన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.